మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. మన సమయం నిజంగా విచిత్రమైంది. ఎవరైనా శారీరకంగా బలహీనంగా ఉంటే గుండెపోటు వస్తుందేమో అని మనకు భయం కలుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆరోగ్యానికి శ్రద్ధ చూపిస్తూ వ్యాయామం చేస్తూ పరుగులు తీసే CEO స్థాయిలో ఉన్నవారు కూడా అదే ప్రమాదానికి గురవుతున్నారు. మొన్న మధ్య జెరోదా CEO మిస్టర్ నితిన్ కామత్ తన ఆరోగ్య సమస్యను అందరికీ వెల్లడించారు. అలాగే మిస్టర్ పునీత్ రాజ్ కుమార్, గాయకుడు KK వంటి ప్రముఖులు కూడా ఆరోగ్యంగా ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శారీరక బలం మాత్రమే రక్షణ కాదని ఈ మధ్య చాలా అధ్యయనాల్లో కూడా తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది యువత వ్యాయామశాలలో ఎక్కువ ఒత్తిడి పెంచుకుంటున్నారు. బరువులు ఎక్కువగా మోయటం, తీవ్రమైన వ్యాయామం, సరి అయిన విశ్రాంతి లేకపోవటం, తగినంత నీరు తాగకపోవటం, అలాగే కొన్ని పైకి కనబడిన సమస్యలు కూడా ఉంటుంటాయి. ముఖ్యంగా జన్యు సమస్యలు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, శరీరంలో ఇన్ఫ్లమేషను, అలాగే గుండె సమస్యలు వంటివి. కాబట్టి మీరు బలంగా కనిపించినా గుండె నిశ్శబ్దంగా ఒత్తిడిలో ఉండవచ్చు. ఇక తక్కువ శారీరక బలం ఉన్నవారికి సాధారణ సమస్యలు ఎలాగ ఉంటాయి అంటే ఎక్కువ చక్కెర, అధిక రక్తపోటు, పొట్ట చుట్టూ కొవ్వు, ధూమపానము, నిద్రలోపము. వేర్వేరు మార్గాలు అయినప్పటికీ ఫలితం ఒకటే, అదే గుండెపోటు. సో సమస్య శారీరక బలం కాదు, గుండె లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోవటం. వ్యాయామం చేయండి, కానీ వైద్య పరీక్షలు మర్చిపోకండి. కొలెస్ట్రాలు, రక్తపోటు, ECG, కుటుంబ చరిత్ర, ఒత్తిడి స్థాయిలను తెలుసుకోండి. శారీరక వ్యాయామం బలాన్ని ఇస్తుంది, వైద్య పరీక్షలు భద్రత ఇస్తాయి. గుండెను రక్షించుకోవడానికి ఈ రెండింటిని కలిపి తీసుకోవటం చాలా ముఖ్యం.